నమస్కారం. మరి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో 1924 వరకు పరిపాలన ప్రభుత్వం సృష్టించి కేవలం డబ్బే ప్రధానం అని ఒక జయంతో పరిపాలన సాగించి ఆంధ్ర ప్రజల్ని సుమారు ఒక 40 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రత్యేకత ఉంది. తోటి ఆయన్ని పూజిస్తారు చాలామంది. ఏమైనా చేస్తారని డబ్బే ప్రధానంగా అవసరమైతే దేవుడిని కూడా అమ్మేసే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పు చేశారు అంటే అందులో ఇది కలవలేదు కదా, అది కలవలేదు కదా, అసలు నెయ్యే కాంది తప్పు. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం పెడితే ప్రసాదాన్ని కూడా దండపెడతారు, లడ్డు కూడా. వీళ్ళు కావాలని బూతులు తిట్టి కొట్టి దీన్ని డైవర్సిఫై చేయాలని అనుకుంటున్నారు. తప్పేం కాదు. ఒక స్థానాలు నగ్గి మరి దేవుడు ఎంత పవర్ఫుల్ కాకపోతే నీకు 150 మధ్యలో 5 ఎత్తుకుపోయాడు అర్థం చేసుకోవాలి. మళ్ళీ కల్తీ నెయ్యి లక్షలు సుమారు పామాయిల్ అవుతే 2 లక్షల కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్డూలు ప్రజలు చాలా ఇబ్బంది పెట్టారు. మార్చుకోకపోతే డెఫినెట్గా ప్రజలు బాగా బుద్ధి చెప్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ 11 కూడా ఉండాలా ఉండకూడదా నిర్ణయించిన స్థితిలో మీరు ఉన్నారు. ఈ 11 ఉండదని తెలియజేస్తూ పూర్తిగా ఆశ్చర్యపరిచే పరిస్థితుల్లో మనం చూస్తాము. గంగమ్మ జాతర మేము వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి మూర్ఖులను కూడా మనం చూసాం. ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదికిస్తే ఇటు దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు, పాలు లేవు, డైరీ లేదు. కొన్ని కంపెనీలకి వాళ్ళు దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి 60 లక్షల లీటర్ల నెయ్యిని 233 కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని ఉదాహరించారన్న విషయాన్ని, దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టి చెప్తే లేదు కదా, మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే సిగ్గులేదు అని అడుగుతున్నా మీ అందరికీ. అసలు వివాదంలో కల్తీ కలపడం ఏంటి? అని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు చూసారు కదా, హార్ట్ అటాక్ కింద మార్చేసినటువంటి ఆ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాకుండా మీరు ఇస్తే దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరో మీకు చెప్పుకుని ఉంటారు. ప్రసాదం తిని పోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అని ఇంకోటని అనుకుని ఉండొచ్చు. మీకు లేడు, చంద్రబాబు వెళ్ళాడంటే మీకు సిగ్గులేని మాటలు మాట్లాడకండి. ఇవాళ ఏం తేల్చింది, ఎన్డీడీపీ రిపోర్ట్ ఏం తేల్చింది, అసలు మీరు ఎక్కడ కొన్నారో, అసలు వాళ్ళకి డైరీ ఉందా, ఎన్ని లీటర్ల పామాయిల్ కలిపారు, ఎన్ని లక్షల కిలోల దీంట్లో కెమికల్స్ వాడారు అనేది కూడా రిపోర్ట్లో మీకు ముందు తేటతెల్లం చేయబోతూ ఉన్నాం అనేది మొదలు పెడితే మీరు ఎవరు పెడతా కూడా ఉండరు. అది మీరు గుర్తు చేయొద్దు. మాకు మేము కూడా చేయగలం. మీరు రాక్షసులప్పుడు మిమ్మల్ని అందరం చూసాం. మేము ఆ రూపం పోయింది. ఇవాళ మీరు నాశనం అయ్యారంటే దానికి కారణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. పుట్టకొకడో, జైల్లో ఒకడో, పార్లలో ఒకడో, ఎక్కడో ఒకడో బతుకుతున్నటువంటి వైసీపీ నాయకులు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా ఆ జోగిరామేశ్వర ఉన్నాడు, ఆ నోరు కాదు ఆడిది, ఆడు ఒక పాసి పెంట అనమాట. ఆడు ఏం మాట్లాడుతున్నాడో ఆడిగే తెలియదు. మళ్ళీని వెదతాడు ఇవాళ మాట్లాడాడు. అది చాలా అన్యాయం జరిగిపోతుందంట. ఇక్కడ ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక ఆయన కాపు లీడర్గా చెప్పుకుని ఆయన రెడ్డి గారు, ఆయన ఒక లేఖ రాశాడు. ఇమీడియట్గా ఇదంతా పరిపాలన మార్చేయాలి, కాపులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. కాపులకు నువ్వేం చేసావు, ఎంతో యాజిటేషన్ చేసావు, మీ వెనకాల తిరిగి కాపులకు ఏం చేసావు? ఇవాళ గత ప్రభుత్వంలో 5% ఇవాళ రిజర్వేషన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5% కాపులు రిజర్వేషన్ ఇస్తే చేసుకున్నావు అంటే నీ బుద్ధి ఏంటో అర్థమైంది. వయసులో పెద్ద, మేమంతా గౌరవించే వ్యక్తి, నువ్వు మాట్లాడిన లేక చూస్తే సిగ్గుపడతా ఉన్నావు. నువ్వు కులం పేరే మార్చేసుకున్నావు. కులం 1,00,000 మంది యువకులు నీ వెనకాల కేసుల్లో తిరిగారు.
కులం అనేది లేదా కాపోడే పరిశ్రమ ఎందుకు పెట్టాలి? కాపోడే ఎందుకు పెట్టాలి? ముద్రగడ భద్రం ఎందుకు బయటకు వచ్చాడు ఇవాళ? ఎవరిని పెట్టండి దాని మీద పెడతాం. వాళ్ళ జోగ్రఫీ 3.5 సంవత్సరాలు ఉంది చేస్తే ఏంటన్నాను మాకెందుకు మీరు రారు అనేది నిజం. ఈరోజు ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూలోనే కల్తీ జరిగి, అదంటే గత ప్రభుత్వంలో అందరం కూడా ఎవరైతే మన భక్తులు మనోభావాలు దెబ్బతినేటట్టు అందరూ కూడా చెప్తూ ఉంటే ఎక్కడా పట్టించుకోకుండా వాళ్ళు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే మనకి దాని ఎన్డీవీ ద్వారా తెలిసిందనే నిర్ధారణ చేసిన తర్వాత మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ఆధారాలతో మాట్లాడటం జరిగింది. చేసి రివర్స్ టెండరింగ్ చేసి వాళ్ళు కూడా ఎంతో దుర్మార్గంగా చేసి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చేయకుండా చేసి ఈ రోజున మనకి 60 వేల లీటర్లని 60 లక్షల లీటర్లని నేను కొని, అలాగే అధ్యక్షుడు ఎలా ఉంటుందంటే వచ్చింది ఎప్పుడు ప్రజలకు మేలు చేయాలని కానీ పెట్టి మోసం చేయటం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. 19 నుంచి 24 వరకు పాలన ఎంత నీచంగా పరిపాలించావంటే అమ్మను పంపేసావు, చెల్లిని పంపేసావు, ఇంకా ఎవరితోటి నీవు సఖ్యత ఉంటుంది? తోబుట్టుకి 1 ఎకరం రాయలేనివాడు దేశానికి సేవ చేస్తాడా? ఎలా నమ్మాలి? పైగంట ఇంక 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు పాదయాత్ర చేస్తాంట. గతంలో చేసే పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అర్థాలు చేసుకున్నావు, అన్నీ చేసావు. అప్పుడు ఏమీ చేసావు? అర్థం చేసుకుని చేసింది ఏంటి నువ్వు? మధ్య విచిత్రమైందంటే టెక్నాలజీ పెరిగి ఫోన్ తిన్నాం, మనం కాయ ఫోన్పే చేస్తున్నాం, ₹1 ఫోన్పే చేస్తున్నాం. సారా ఫోన్పే కూడా కుదరదు, అంత క్యాష్ ఇవ్వాలి. ఆ క్యాష్ కింద ఆయన అకౌంట్కి వెళ్ళిపోవాలి. ₹1 లక్షలు మందు అమ్మిందంటే దాంట్లో రూపాయలే మందు, కన్నా 3 లక్షలు ఇది దొంగ సారా చేసావు. చేసావంటే మనందరికీ తెలుసు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని నడిచి వెళ్ళలేని స్థితిలోని పొలాన్ని సేకరించారు. రూపాయలు చేసి ఉంటే 1,07,00,000 చేసుకున్నారు. ప్రతిగా వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకుంటే ఆయన తప్పకుండా మన కోరిన కోరికలు తీర్చే గొప్ప స్వామి వెంకటేశ్వర స్వామి. ఇంతవరకు భారతదేశం పుట్టిన తర్వాత ఏ ఒక్కరూ కూడా కల్తీ అనేది ఎరగరు. దేవుడు పెట్టి దాన్ని కళ్ళకు అద్దుకుని భుజింతాం. నీచ ప్రవృత్తి ఎలా ఉందో అర్థమవుతుంది. నువ్వు తీసుకున్నావు 2 రోజులు జరిగింది, దాంట్లో పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అంటే కానీ పెట్టే గొడ్డలు తక్కువ ఘాట్లు ఉన్నా కూడా రెడ్డి గారు 11 సీట్లలో వెంకటేశ్వర నీకు 0 సీట్లు చేస్తాడు. రఫ్ ఆడతా అని పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు. ఏంటి రఫ్ ఆడేది? నువ్వు చూసేది ఏంటి? నీ అమ్మకు కూడట్లేవు, నీ తల్లి నీ చెల్లికి కనీసం ఒక జాకెట్ ముట్టుకోలేనివాడు నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ అధికారంలో వస్తాయంటారు, జనాన్ని రఫ్ ఆడతాయంటారు. రఫ్ ఆడతాం కాదు, అసలు నీ బతుకు ఏంటో చూసుకో. నీ బతుకు ఏ పరిస్థితి దిగజారిందో చూసుకో. ఇప్పుడన్నీ నీ పాదయాత్ర నమ్మి 151 సీట్లు ఇస్తే ఇచ్చిన వ్యక్తి నువ్వు. ఈ పవిత్ర దేవాలయాన్ని చేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. హిస్టరీలోనే జరిగింది. గారు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారంటే పదజాలంతో బూతులు మాట్లాడుతున్నారు. ఈ నాయకుడు మాట్లాడవలసిన విధానం అదేనా? కూడా మిత్రులను కూడా గౌరవిస్తాం. పార్టీలో కానీ కూటమిలో కానీ లేదు. బాగుండాలి. ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలి. ఉండాలని తపన తప్పితే కులం కానీ మతం కానీ భేదం లేని మనిషి పవన్ కళ్యాణ్. పాడుతాడు, అది అభివృద్ధి.